హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే అండ్ అందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం ఫండమెంటల్లీ రీజనబుల్లీ స్ట్రాంగ్ గా ఉన్న 5 స్టాక్స్ గురించి మాట్లాడుకుందాం అండి. వాల్యూమ్ సిరీస్ 1. ఇది అంతా కూడా ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే అండి, ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు. ఫ్రెండ్స్, ఈ స్టాక్స్ విషయానికి వెళ్లే ముందు జనరల్ గా మార్కెట్ లో జరిగే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. జనరల్ గా మీరు తెలుసు కదా, మార్కెట్ లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మన ఓన్ అనాలిసిస్ చేసుకుంటాం, లేదా బిగ్ ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నారు అంటే హెచ్ఎన్ఐ ఇన్వెస్టర్స్, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ ఏం చేస్తున్నారు వాళ్ళని ఫాలో అవుతుంటాం. వీరితో పాటు పెద్ద పెద్ద మ్యూచువల్ ఫండ్స్, సెలబ్రిటీస్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో కూడా చెక్ చేస్తూ ఉంటాం, రైట్? ముఖ్యంగా కంపెనీ ప్రమోటర్స్ యాక్టివిటీ కూడా గమనిస్తూ ఉంటాం, కరెక్ట్? మరి వీరిలో స్మార్ట్ ఎవరు? హెచ్ఎన్ఐల్ స్మార్టా, మనం స్మార్టా, లేదా స్మార్ట్ ఇన్వెస్టర్స్ స్మార్టా, లేదా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళ, సెలబ్రిటీసా? ఇలా ఎవరు స్మార్ట్ అనేది అడిగితే ఏం చెప్తాం? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడం కొంచెం కన్ఫ్యూజ్ అండ్ క్రిటికల్ గానే ఉంటుంది, రైట్? ఎందుకంటే ఇన్వెస్ట్ చేసే ప్రతి ఒక్కరు, లైక్ ప్రమోటర్స్ అవ్వచ్చు, మ్యూచువల్ ఫండ్స్ అవ్వచ్చు, ఎఫ్ఐఐలు, హెచ్ఎన్ఐలు, జనరల్ పబ్లిక్, లేదా ప్రొఫెషనల్స్ లైక్ ఆడిటర్స్, ఎవరైనా సరే మనం అందరం కూడా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. ఇన్వెస్ట్మెంట్ చేసే ఎవరికైనా సరే రివార్డ్ ఉంటుంది, దానికి ప్యారలల్ గా రిస్క్ కూడా ఉంటుంది. రిస్కుల్లో అతి ముఖ్యమైనవి మీకు తెలుసు కదా. ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు అందరం ఒక డిస్క్లైమర్ ఇస్తూ ఉంటాం, ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అని, రైట్? అంటే అసలు ఈ మార్కెట్ రిస్క్ ఏంటి? వీటిని మనం సిస్టమాటిక్ రిస్క్ అని కూడా అనుకుంటుంటాం కదా. ముఖ్యంగా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు మనము కంపల్సరీ మార్కెట్ రిస్క్ గురించి తెలుసుకోవాలి. అలాంటి వాతావరణం డెఫినెట్ గా తెలుసుకుని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఉదాహరణకు మార్కెట్ రిస్క్ అంటే తెలుసు కదా, ఇంట్రెస్ట్ రేట్ రిస్క్లు. అంటే ఆర్బీఐ ఎప్పుడైనా మన ఇంట్రెస్ట్ రేట్లు మార్చినప్పుడు దాంతో మార్కెట్ సడన్ గా స్పట్ అవుతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. అదే విధంగా ఇన్ఫ్లేషన్ రిస్క్. ప్రతి కంట్రీ కూడా ఆయా గవర్నమెంట్లు ఇన్ఫ్లేషన్ డేటాను రిలీజ్ చేస్తూ ఉంటాయి. ఆ డేటాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా మార్కెట్ అనేది ముందుకి వెనక్కి జరుగుతూ ఉంటుంది. అదే విధంగా కరెన్సీ రిస్క్ అని, సెంటిమెంట్, ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్. ఇక ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఈ 2023 తర్వాత జియో పొలిటికల్ టెన్షన్స్, పొలిటికల్ ఈవెంట్ చేంజెస్, ముఖ్యంగా జియో టెన్షన్స్ రిస్క్. చూసారు కదా, ఇజ్రాయెల్ కానీ, ఇటు ఉక్రెయిన్ కానీ, ఇప్పుడు యుఎస్, వెనిజులా, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పెద్ద లిస్టే ఉంది, కరెక్ట్? ఇలాంటి జియో పొలిటికల్ టెన్షన్స్ ని, ఇలా చాలా రిస్కుల్ని మనం ఫేస్ చేయవలసి ఉంటుంది. నిజానికి ఈ రిస్కులను మనం కంట్రోల్ చేయలేము, వాటిని ఇవేవి కూడా మన చేతుల్లో ఉండవు. ఇది అందరికీ మనకు తెలిసింది. బాగా మార్కెట్ లో అనుభవం ఉన్న వారు కూడా చెప్తుంటారు కదా, ఇన్వెస్ట్ చేసి సైలెంట్ గా ఉన్నంత ఉత్తమం ఎస్ఐపి అంత సుఖం మరొకటి లేదు అంటారు. దీన్ని మనం వేరే రకంగా చెప్పుకోవచ్చు, బట్ ఇన్వెస్ట్మెంట్ చేసి సైలెంట్ గా ఉన్నంత ఉత్తమం ఎస్ఐపి అంత సుఖం మరొకటి లేదు. సో ఫైనల్ గా సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఫ్రెండ్, మనం కంపెనీ క్వాలిటీ, మేనేజ్మెంట్ క్వాలిటీ, కంపెనీ గ్రోత్, కంపెనీ లాంగివిటీ, కంపెనీ ఎన్ని సంవత్సరాల పాటు మార్కెట్ షేర్ ని క్యాప్చర్ చేయగలుగుతుంది, కంపెనీ ఎన్ని సంవత్సరాల పాటు నిలదొక్కుకోగలదు అనే లాంగివిటీ గురించి, ఫైనల్ గా ప్రైస్ వాల్టాలిటీని అర్థం చేసుకుని మన దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని డైవర్సిఫైడ్ గా లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ తో సిస్టమేటిక్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ వెళ్తే డెఫినెట్ గా లాంగ్ టర్మ్ లో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్. సో ఇక డైరెక్ట్ గా మన స్టాక్స్ విషయానికి వస్తే, ఈ రోజు మన లిస్ట్ లో ఉన్న ఫస్ట్ కంపెనీ తత్వచింతన్ ఫార్మా కెమ్ అండి. ఇది నార్మల్ బిగ్ వాల్యూమ్ ప్రొడక్ట్స్ కంటే నైచి కెమిస్ట్రీ ప్లాట్ఫామ్స్ పై దృష్టి పెట్టిన ఒక ప్రత్యేకమైన కెమికల్ కంపెనీ చెప్పుకోవచ్చు. కొన్ని హాట్ టైమ్స్ తర్వాత ఈ సెక్టార్ ఇప్పుడు మళ్ళీ రికవరీ సంకేతాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా మనకు తెలుసు కదా, బిగ్ ఇన్వెస్టర్ ముకుల్ మహవేర్ అగర్వాల్ గారు గత కొన్ని క్వార్టర్స్ లో తన ఇన్వెస్ట్మెంట్స్ ని ఈ కంపెనీలో పెంచారు. అతను హోల్డింగ్ 2025 జూన్ క్వార్టర్ లో 1.3% నుండి సెప్టెంబర్ 2025 కి 2.1% కి పెరిగిందండి. ఈ కంపెనీ బిజినెస్ సెగ్మెంట్స్ మనం చూస్తే తత్వచింతన యొక్క ఆపరేషన్స్ 4 ప్రధాన సెగ్మెంట్స్ లో ఉన్నాయండి. 1 ఫేస్ ట్రాన్స్ఫర్ క్యాటలిస్ట్, 2 స్ట్రక్చరల్ డైరెక్టింగ్ ఏజెంట్స్, 3 ఎలక్ట్రోలైట్ సాల్ట్స్, 4 ఫార్మా, అగ్రో మరియు స్పెషాలిటీ కెమికల్స్. ఇటీవల క్వార్టర్స్ లో స్ట్రక్చర్డ్ డైరెక్టింగ్ ఏజెంట్స్ విభాగం కంపెనీకి మెయిన్ గ్రోత్ డ్రైవర్ గా మారిందండి. దీనికి కారణం ఎమిషన్ నార్మ్స్ మరియు హైబ్రిడ్ వెహికల్ ప్లాట్ఫామ్స్ నుండి పెరిగిన డిమాండ్ అని చెప్పుకోవచ్చు. కంపెనీ ఎలక్ట్రోలైట్ సాల్ట్స్ మరియు సెమీ కండక్టర్ కెమికల్స్ పై విభాగాలపై ఫోకస్ పెంచుకుంటుంది. మనం ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చూస్తే Q2 FY26 కంపెనీ రెవెన్యూ 48% ఇయర్ ఆన్ ఇయర్ గ్రోత్ సాధించింది. ఇది హయ్యర్ వాల్యూమ్స్ మరియు బెటర్ ప్రొడక్ట్ మిక్స్ కారణంగా సాధ్యమైందని కంపెనీ చెప్తుంది. ఎబిటా మార్జిన్లు విస్తరించాయి, ఎందుకంటే ఆపరేటింగ్ లెవరేజ్ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించింది. మేనేజ్మెంట్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఫ్రెండ్స్, ప్రస్తుతం మార్జిన్లు ప్లాంట్ యూటిలైజేషన్ మరియు కస్టమర్ ర్యాంప్ అప్స్ మీద ఆధారపడేవని చెప్తుంది. ఫ్యూచర్ అవుట్లుక్ విషయానికి వస్తే చాలా బాగానే కనపడుతుంది. నెక్స్ట్, కంపెనీ తదుపరి దశలో కంపెనీ కెపాసిటీ ఎడిషన్ మరియు కొత్త ఉత్పత్తులు కమర్షియలైజేషన్ పై దృష్టి పెడుతున్నారు. కొత్త ప్లాంట్ బ్లాక్ జనవరి 2026 నుంచి ఆపరేషన్ అవుతుందని చెప్తున్నారు. దీనివల్ల బాటిల్ నెక్స్ తగ్గి వాల్యూమ్
వాల్యూమ్ గ్రోత్ కి సపోర్ట్ అనుకుంటున్నాం. ఇక క్యాపెక్స్ విషయానికి వస్తే అన్ని ఖర్చులు ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారా నిర్వహించబడుతున్నాయి కాబట్టి బయట నుంచి తెచ్చుకోవట్లేదు. కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ పై ఎటువంటి ఇమ్మీడియట్ ప్రెజర్ అయితే ప్రస్తుతానికి తెలియదు. ప్రస్తుతం స్థాయిలో చెప్పాలంటే స్టాక్ తన లాంగ్ టర్మ్ యావరేజ్ వాల్యూ కంటే ఎక్కువ ట్రేడ్ అవుతుంది. మన మెయిన్ కీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో స్టాక్ ధర 1380 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. బుక్ వాల్యూ 320 రూపీస్, ROCE 1.2% డిసప్పాయింటెడ్ అని చెప్పుకోవచ్చు. ROE 0.78 చాలా డల్ గా ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఓకే యావరేజ్ 12.8%. ఇండస్ట్రీ PE 27 ఉంటే స్టాక్ PE ఇప్పుడు 182 ఉంది. ఇది రెడ్ మార్క్ రాసి పెట్టుకోండి. ఓవర్ వాల్యుయేషన్స్ వెయిట్ చేయాలి మనం. అండ్ ఇంట్రిసిక్ వాల్యూ అయితే 186 రూపాయలు ఉంది. 52 వీక్స్ హై నుండి 14.3% పడిపోయి ఉంది. బట్ డెఫినెట్ గా ఈ తత్వచింతన్ ఫార్మా కంపెనీని మీ వాచ్ లిస్ట్ లో పెట్టుకొని దీన్ని మానిటర్ చేస్తా ఉండండి. ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మన లిస్ట్ లో ఉన్న కంపెనీ GHCL అండి. చాలా సార్లు ఈ కంపెనీ గురించి మనం మాట్లాడుకున్నాం రైట్. ఇది ఒక కమోడిటీ బిజినెస్ లో పనిచేస్తుంది కదా. ప్రధానంగా సోడా యాష్ ప్రొడక్ట్స్ పై ఆధారపడి ఉంది. దాని ప్రైసెస్ గ్లోబల్ సప్లై, ఇంపోర్ట్స్ మరియు కాస్ట్ కంట్రోల్ పై డిపెండ్ అయి ఉంటాయండి. లాస్ట్ ఇయర్ ఈ సైకిల్ నెగిటివ్ గా మారిందండి. ప్రైసెస్ పై ప్రెజర్ పెరిగింది, అయినప్పటికీ డొమెస్టిక్ డిమాండ్ మాత్రం స్టేబుల్ గా ఉందని చెప్పుకోవచ్చు. ప్రఖ్యాత ఇన్వెస్టర్ మన డాలీ కన్నా గారు ఇటీవల ఈ GHCL లో తన హోల్డింగ్ పెంచుకున్నారండి. ఆమె 2025 మార్చ్ క్వార్టర్స్ లో సుమారు 1% స్టేక్ కొనుగోలు చేసింది. 615 మిలియన్ విలువైన ఎక్స్పోజర్ తీసుకున్నారు. నెక్స్ట్ సెప్టెంబర్ 2025 నాటికి ఆమె హోల్డింగ్ 1.2% కి పెరిగిందండి. దాని విలువ సుమారు 673 మిలియన్ కి చేరింది. GHCL యొక్క ప్రధాన వ్యాపారం సోడా యాష్ ఉత్పత్తిపై ఆధారపడి ఉంటుంది అండ్ ఇతర డౌన్ స్ట్రీమ్ ప్రొడక్ట్స్ నుంచి కొద్దిపాటి కాంట్రిబ్యూషన్ ఉందండి. మేనేజ్మెంట్ కాస్ట్ కంట్రోల్ ద్వారా సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టి పెట్టింది. దీనివల్ల లాభదాయకు కొంతవరకు సేవ్ అని చెప్పుకోవచ్చు. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే హాఫ్ ఇయర్లీ FY26 రెవెన్యూ 7% ఇరాన్ ఇయర్ కి తగ్గింది. కారణం సోడా యాష్ ధరలు పడిపోవటం అండి. ఎబిటా మార్జిన్ సుమారు 27% గత స్థాయి కంటే తక్కువలో ఉంది. మేనేజ్మెంట్ అయితే చెప్తుంది ప్రస్తుతం మార్జిన్లు గ్లోబల్ సప్లై మరియు దిగుమతి ఒత్తిడిపై డిపెండ్ అయి ఉన్నాయి, డొమెస్టిక్ డిమాండ్ కంటే కాదని మాత్రం చెప్తుంది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కంపెనీ దృష్టి డైవర్సిఫికేషన్ మీద ఆధారపడి ఉందండి. బ్రోమ్లైన్ మరియు వాక్యూమ్ సాల్ట్ ప్రాజెక్ట్స్ తమ కమిషనింగ్ స్టేజ్ కి చేరుకున్నాయి మరియు FY26 చివరి నాటికి ప్రారంభమవుతాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. FY27 నుండి వీటి మీనింగ్ఫుల్ కంట్రిబ్యూషన్ రావచ్చు అని మన మేనేజ్మెంట్ చెప్తున్నారండి. ఈ కొత్త ప్రాజెక్టులు ఇంటర్నల్ క్యాష్ ఫ్లో ద్వారా నిధులు సమకూర్చుకుంటున్నాము మరియు కంపెనీకి నెట్ క్యాష్ బ్యాలెన్స్ షీట్ ఉంది అని చెప్తుంది. అంటే పెద్దగా కంపెనీపై పెద్ద రుణభారం లేదు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇట్స్ ఓకే. కంపెనీ కీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు GHCL 549 దగ్గర ట్రేడ్ అవుతుందండి. బుక్ వాల్యూ 378 రూపీస్, ROCE ఓకే ఫైన్ 24.2%, ROE 18.6%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ రీజనబుల్లీ గుడ్ అనిపిస్తుంది 26.1%, ఇండస్ట్రీ PE 18.9 అంటే స్టాక్ PE ఆపర్చునిటీ 8.83 కనపడుతుంది. ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా చాలా ఫేవరబుల్ గా ఉందండి 718. 52 వీక్స్ హై నుండి రీజనబుల్లీ డౌన్ 29.6% పడిపోయి ఉంది. డెఫినెట్ గా మనం దీన్ని రాడార్ లో పెట్టుకుని వాచ్ చేయండి. ఫ్రెండ్స్ మన లిస్ట్ లో మూడో కంపెనీ సదరన్ పెట్రోకెమికల్స్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. మనం గతంలో కూడా చాలా సార్లు మాట్లాడుకున్నాం. పిక్ అండి. ఇది ప్రధానంగా ఎరువులు, ఫెర్టిలైజర్స్ మరియు సమృద్ధ కెమికల్స్ తయారు చేసే సంస్థ. ఈ బిజినెస్ ప్రభావం చూపే ప్రధాన అంశాలు ఏంటంటే ఫ్రెండ్స్ మెయిన్ గా గవర్నమెంట్ రెగ్యులేషన్స్ అండి, అంటే ప్రభుత్వ నియంత్రణలు అండ్ ఇన్పుట్ కాస్ట్, అదేవిధంగా ప్లాంట్ అప్ టైం, ప్లాంట్ పనిచేసే సామర్థ్యం కూడా ఈ స్పిక్ మీద బాగా ఇంపాక్ట్ చేపిస్తూ ఉంటాయి. గత కొన్నేళ్లలో ఈ స్పిక్ వృద్ధి కంటే స్థిరమైన ఆపరేషన్లు సాధించడంపై దృష్టి పెట్టింది. ఇది ఇప్పుడు రిజల్ట్స్ రూపంలో కనిపిస్తుంది. లాస్ట్ అప్పుడు చేసిన ఏదైతే ఉందో ఎఫర్ట్ అయితే ఉందో. ప్రముఖ ఇన్వెస్టర్స్ డాలీ కన్నా గారు తన హోల్డింగ్ ను స్థిరంగా పెంచుతున్నారండి కంపెనీలో. జూన్ 2025 క్వార్టర్ లో ఆమెకు 1.7% స్టేక్ ఉండగా సెప్టెంబర్ 2025 నాటికి దాదాపు 3% పెరిగిందండి. ఈ కాలంలో ఆమె ఇన్వెస్ట్మెంట్ విలువ కూడా గణనీయంగా పెరిగింది. పిక్ యొక్క ప్రధాన ఉత్పత్తి అయిన నీమ్ కోటెడ్ యూరియా అండి. దీన్ని అమోనియం ప్రొడక్ట్ మరియు డౌన్ స్ట్రీమ్ కెమికల్స్ ఆపరేషన్స్ కు సపోర్ట్ ఇస్తాయి. FY25 లో నేచురల్ గ్యాస్ ఆధారిత ఆపరేషన్స్ ను ప్రారంభించింది. దీనివల్ల ఫ్యూయల్ ఆయిల్ మీద ఆధారపడటం తగ్గి ప్లాంట్ విశ్వసనీయత పెరిగింది. అదే సమయంలో కంపెనీ యూరియా ప్లాంట్ మోడర్నైజేషన్ పనులు కూడా ప్రారంభించింది. దీనివల్ల ఎనర్జీ ఎఫిషియన్సీ మరియు అవుట్పుట్ రెండు మెరుగుపడతాయి. FY25 కి రెవెన్యూ గ్రోత్ 59% ఇరాన్ ఇయర్. కీ రీజన్స్ అయితే యూరియా ప్రొడక్షన్ పెరుగుదల మరియు హయ్యర్ ప్లాంట్ యూటిలైజేషన్. ఎబిటా మార్జిన్స్ కూడా సుమారు 9.6% వద్ద ఉందండి. మార్జిన్లు ప్రధానంగా గ్యాస్ అవైలబిలిటీ మరియు సబ్సిడరీ డిస్బర్స్మెంట్ టైమ్ లైన్ మీద డిపెండ్ అయి ఉన్నాయి, ప్రైసింగ్ పవర్ కంటే కాదు. ప్రస్తుతం స్పిక్ యూరియా మోడర్నైజేషన్ ప్రాజెక్ట్ మీద వేగంగా సాగుతుందండి. ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యేసరికి కంపెనీ సామర్థ్యం
0.76 మిలియన్ టన్నుల నుండి 0.91 మిలియన్ టన్నులకు పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు జూలై 2026 నాటికి పూర్తవుతుందని చెప్పేసి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయండి. కంపెనీ కీ ఫైనాన్షియల్స్ లో చూస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు స్టాక్ 78 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుంది. బుక్ వాల్యూ 63 రూపీస్ 80 పైసా ఉందండి. ROCE ఫైన్ 16.9%, ROE 13.8%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 9.04%, ఇండస్ట్రీ PE 20.2 ఉంటే స్టాక్ PE 8.57 ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ 223 రూపీస్ ఉందండి, నోట్ చేసుకోండి ఇది. అండ్ 52 వీక్స్ హై నుండి 39.1% పడిపోయి ఉంది. డెఫినెట్ గా దీన్ని మీ వాచ్ లిస్ట్ లో టాప్ లెవెల్ లో పెట్టుకొని పరిశీలిస్తా ఉండండి. ఇక మన లిస్ట్ లో 4వ కంపెనీ యదార్థ హాస్పిటల్స్ అండి. ఇది ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైన్. ఇటీవల సంవత్సరాల్లో సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. కంపెనీ తన ఫోకస్ ని క్రమంగా పెంచుకుంటూ ఆక్యుపెన్సీ రేట్ మరియు యావరేజ్ రెవెన్యూ పర్ బిడ్ రెండింటిని మెరుగుపరుచుకుంటుంది. మేనేజ్మెంట్ కేస్ మిక్స్ మెరుగుపరచడంపై మరియు న్యూ హాస్పిటల్స్ ను అగ్రెసివ్ ప్రైసింగ్ లేకుండా స్థిరంగా రన్ చేయడంపై ఫోకస్ పెట్టిందండి. లాస్ట్ ఇయర్ యదార్థ హాస్పిటల్స్ కి ఇన్వెస్టర్స్ ఆసక్తి అయితే పెరిగిందండి. కారణం ఇద్దరు ప్రముఖ ఇన్వెస్టర్స్, ముఖ్యంగా ముకుల్ మహావీర్ అగర్వాల్ గారు అండ్ విజయ్ కేడియా ఈ కంపెనీలో స్టేక్ తీసుకున్నారు. ముకుల్ గారు అయితే జూన్ 2025 క్వార్టర్ లో 1.14% స్టేక్ పెంచుకున్నారు. మన విజయ్ కేడియా గారు అయితే సెప్టెంబర్ 2025 క్వార్టర్ లో 1% స్టేక్ తీసుకున్నారు. ఈ రెండు ఫ్రెష్ ఎంట్రీస్ అన్నమాట, కొత్తగా పెట్టుబడి చేశారు, ముందున్న స్టేక్ పెంపు కాదు. H1 FY26 ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ చూస్తే రెవెన్యూ గ్రోత్ 25% ఇయర్ ఆన్ ఇయర్ కనపడుతుంది. దీనికి కారణం హయ్యర్ ఆక్యుపెన్సీ మరియు బెటర్ రియలైజేషన్. ఎబిటా మార్జిన్ సుమారు 24%. మేనేజ్మెంట్ చెప్తుంది కొత్తగా ప్రారంభించిన హాస్పిటల్స్ కారణంగా స్టాఫింగ్ కాస్ట్ మరియు ఇనిషియల్ లాసెస్ పెరిగాయని చెప్తున్నారు. అందుకే మార్జిన్లు కొంచెం టెంపరీగా తగ్గాయి. కొత్త హాస్పిటల్స్ మెచ్యూర్ అయ్యే కొద్దీ మార్జిన్స్ పై ప్రెజర్ తగ్గిపోతుందని చెప్పేసి అంచనా వేస్తున్నారు. భవిష్యత్తులో కంపెనీ తన రిక్రూట్మెంట్ మరియు టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ పెంచబోతుంది. దీనివల్ల లాంగ్ టర్మ్ పెర్ఫార్మెన్స్ మెరుగుదల ఆశించవచ్చని చెప్తున్నారు. కంపెనీ సుమారు 14 to 15 బిలియన్ క్యాపెక్స్ ప్లాన్ అనౌన్స్మెంట్ చేసింది. వచ్చే 4-5 సంవత్సరాల్లో అమలు చేయబడుతుంది. ఇది ఎక్కువగా ఇంటర్నల్ ఎక్రూల్స్ మరియు స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ద్వారా నిధులు సమకూర్చుకుంటుందని చెప్తున్నారండి. కంపెనీ కీ ఫైనాన్షియల్ విషయానికి వస్తే కరెంట్ మార్కెట్ లో ఇప్పుడు 620 రూపీస్ వద్ద ట్రేడ్ అవుతుందండి. బుక్ వాల్యూ 175 రూపీస్, ROCE 14%, ROE 10.4%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే 24.4%, ఇండస్ట్రీ PE 51.4 ఉంటే స్టాక్ PE 39.2 ఉంది. నోట్ చేసి పాయింట్ చేసుకోండి ఈ పాయింట్ ని. అండ్ ఇంట్రిన్సిక్ వాల్యూ 634 రూపీస్ ఉంది. అండ్ 52 వీక్స్ హై నుండి రీజనబుల్లీ 26.5% పడిపోయి ఉంది. ఫ్రెండ్స్, మన లిస్ట్ లో చివరి కంపెనీ రోజు మాట్లాడుకోబోయేది జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అండి. ఇది ప్రధానంగా బ్రోకరేజ్, వెల్త్ మేనేజ్మెంట్ మరియు ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ సేవలు అందిస్తుంటుంది. లాస్ట్ కొన్ని క్వార్టర్స్ నుండి లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ని ఇది ఆకర్షిస్తుంది. కారణం రేఖా జుంజునవాలా వారు ఇప్పటికే జియోజిత్ లో 7.2% స్టేక్ కలిగి ఉన్నారు. ఇటీవల హోల్డింగ్స్ లో ఆమె హోల్డింగ్స్ స్థిరంగా కొనసాగుతున్నాయి. అదే సమయంలో మరో ప్రసిద్ధ వాల్యూ ఇన్వెస్టర్ అయిన అండ్ PMS మేనేజర్ అయిన పొరింజీ వి విలియత్ గారు డిసెంబర్ 2025 క్వార్టర్స్ లో కొత్తగా కంపెనీలోకి ప్రవేశించారు. సుమారు 1.4% స్టేక్ కొనుగోలు చేశారండి. జనరల్ గా చూడాలి, ఇవన్నీ ఇలాంటి పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మనం లాంగ్ టర్మ్ కి ఇలాంటి కంపెనీలు ఎప్పుడు మన రాడార్ లో పెట్టుకొని వాచ్ చేస్తూ ఉండాలి. జియోజిత్ యొక్క మెయిన్ బిజినెస్ ఏంటి అంటే ఈక్విటీ బ్రోకింగ్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూషన్, పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ అండ్ వెల్త్ అడ్వైజరీ. కంపెనీ మెయిన్ గా డిస్ట్రిబ్యూషన్ మరియు అడ్వైజరీ యాక్టివిటీస్ నుండి వస్తుందండి. ఇవి ప్యూర్ ట్రేడింగ్ ఇన్కమ్ కంటే కొంచెం స్థిరంగా ఉంటాయి అన్నమాట. మేనేజ్మెంట్ దృష్టి ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా క్లయింట్ ఎంగేజ్మెంట్ పెంచడంపై పెట్టుకుంది. H1 FY26 కి రెవెన్యూ అయితే తగ్గిందండి. కారణం ఇండస్ట్రీలో ట్రేడింగ్ వాల్యూస్ తగ్గటం. అందరికీ తగ్గింది, వీరికి తగ్గిందని చెప్పుకోవచ్చు. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ అయితే FY25 లో 38% గా ఉంటే FY26 లో 27% కి తగ్గింది. ప్రధానంగా టెక్నాలజీ, కంప్లైన్స్ మరియు టాలెంట్ హైరింగ్ మీద ఇన్వెస్ట్మెంట్లు పెరగడం వల్ల చెప్తున్నారు. మేనేజ్మెంట్ లో అయితే పేషెన్సీగా ఉండమని చెప్తుంది. తదుపరి క్వార్టర్స్ లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి, ఎందుకంటే హైరింగ్ అండ్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ చెప్తున్నాం కదా. సో బట్ దీని యొక్క ఇంపాక్ట్ లాంగ్ టర్మ్ లో కనిపిస్తుందండి. సో బీ పేషెన్స్ విత్ అని చెప్తున్నారు. ఎర్నింగ్స్ ఇప్పటి వరకు మార్కెట్ యాక్టివిటీ స్థాయిలను అనుసరిస్తూ మారుతాయండి. క్యాపెక్స్ అవసరాలు తక్కువగా ఉన్నాయి, పెద్ద అయితే అవసరం లేదు. బట్ ఇవన్నీ కూడా ఇంటర్నల్ ఎక్రూల్స్ ద్వారా మేము సమకూర్చుకుంటామని చెప్తున్నారు. సో బీ విత్ అని చెప్తున్నారు. కంపెనీ కీ ఫైనాన్షియల్స్ వస్తే కరెంట్ మార్కెట్ లో షేర్ ప్రైస్ ఇప్పుడు 72 రూపీస్ 70 పైసా ఉందండి. బుక్ వాల్యూ 41 రూపీస్ 80 పైసా, ROCE 18.8%, ROE 16.8%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 26.7%, ఇండస్ట్రీ PE 20.5 ఉంటే స్టాక్ కూడా ఇప్పుడు అదే రేంజ్ లో ఉంది. ఇంట్రిన్సిక్ వాల్యూ మాత్రం సూపర్ గా ఉందండి. 106 రూపీస్ ఉంది. 52 వీక్స్ హై నుండి రీజనబుల్లీ డౌన్ అని చెప్పుకోవచ్చు. 31.7% పడిపోయి ఉంది ఫ్రెండ్స్. సో స్టాక్ మార్కెట్ లో ప్రైస్ ఎక్కువగా ఉన్నప్పుడు మనలో చాలా మంది ఆలోచిస్తూ ఉంటాం, ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఇది హైలో ఉంది, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలా వద్దని. కానీ నిజం ఏంటంటే ఫ్రెండ్స్, కొన్ని కంపెనీలు మాత్రం మార్కెట్ లో ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు స్ట్రాంగ్ గా నిలబడి ఉంటాయి. ఎందుకంటే వాటి యొక్క కంపెనీ బేస్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఇలాంటి కంపెనీలు మనం యాంకర్ బిజినెస్ అంటాం. సెంటిమెంట్ మారినప్పటికీ, మార్కెట్ పడిపోయినప్పటికీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్న కంపెనీలు లాంగ్ టర్మ్ లో
ఇప్పటికి స్టాండ్ అయి ఉంటాయి. సో ఇలాంటి కంపెనీలన్నిటి మనం ఫిల్టర్ చేసుకొని వాచ్ లిస్ట్ లో పెట్టుకొని వీటిని ఎప్పుడైతే డీసెంట్ కరెక్షన్స్ వస్తాయో అప్పుడు మన స్టాక్ ఎస్ఐపి ద్వారా యాడ్ చేసుకుంటే వెళ్తాం మంచిది అనుకుంటున్నాం. విలువ అనేది ఒకే రోజులో రావటం కష్టం. ఏళ్ల తరబడి డిసిప్లైన్ నిర్ణయాలు కష్టంతో ఏర్పడుతుంటుంది. కాబట్టి మార్కెట్ నాయిస్ గురించి ఎక్కువ ఆలోచించకుండా క్వాలిటీ మీద ఫోకస్ చేసి మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ముందుకెళ్ళాలి. అప్పుడు మాత్రమే మనకి నిజమైన వెల్త్ అనేది జరుగుతుంటుంది. సో డెఫినెట్ గా ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ మనం డిస్కస్ చేసుకుందాం, మాట్లాడుకుందాం. మీ కామెంట్ కూడా మన కామెంట్లు చెప్పండి, మనం ముందుకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇవి రోజు మన బెస్ట్ టాప్ 5 సిరీస్ తో స్టాక్స్ విషయాలు. మరో మార్కెట్ ఇన్సైట్స్ తో మళ్ళా కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.